ఉంది. అంబేద్కర్, జ్యోతిబా పూలే ఈ ఇద్దరి యొక్క లక్ష్యం, ఆశయం ఈ సమాజంలో అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలని, కుల వివక్షత లేనటువంటి సమాజాన్ని స్థాపించాలని, మానవాళి మొత్తం కూడా సమానత్వంతో ఈ దేశంలో జీవించాలనేటువంటి కలలు కన్నటువంటి సామాజిక విప్లవకారులు జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్ష్యాల కోసం, ఆశయాల కోసం మనమంతా కూడా పునరంకితం కావడం అంటే, మనమంతా పనిచేయడం అంటే, ఆ లక్ష్యాలు నెరవేరడం అంటే, వారి యొక్క లక్ష్యాలు సాధించే వరకు మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు పోవడమే వారికి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళి అని చెప్పి, జోహార్ అని చెప్పి, వారి యొక్క కళలని మనం సాకారం చేసినటువంటి వాళ్ళమవుతాం అని చెప్పి ముందుగా మేము భావిస్తా ఉన్నాం. ఏమి వారు కోరుకున్నటువంటి ఆశయం ఏంటి? ఈ సమాజం అర్థం కావాలంటే, ఈ సమాజాన్ని అర్థం చేసుకొని ఆధునికమైనటువంటి సమాజం పోవాలంటే, తీసుకెళ్లాలంటే విద్య అనేటువంటిది చాలా కీలకమైనది. విద్య పారదర్శి అని చెప్పి విద్య కోసం పరితపించినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. ఆ రోజు దళితులకి, శూద్రులకు చదువుకునేటువంటి అవకాశాలు లేనటువంటి రోజుల్లో ఈ యొక్క జాతికి విద్యను అందించడానికి తన భార్యకి చదువు చెప్పి, తన భార్యని ఒక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది, ఆ భార్య ద్వారా పాఠశాలలు పెట్టి, ఆ పాఠశాల ద్వారా ఈ యొక్క నిమ్న వర్గాలకి విద్యను అందించినటువంటి గొప్ప విప్లవ సంస్కర్త జ్యోతిబా పూలే. అంబేద్కర్ ప్రకాష్ కరస్ మాటలు చెప్పాడు, చదువుకునే దగ్గర, జీవించే దగ్గర, చదువు ఉద్యోగపోతే చాటి మనుషుల దగ్గర పశువుల కంటే హీనమైనటువంటి అంటరానితనాన్ని, వివక్షతని అనుభవించి నాలాగానే ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి మరి అణగారినటువంటి వర్గాల యొక్క జీవితం ఉండకూడదు, వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు రావాలి, వెలుగులు రావాలంటే సమానత్వం కోసం నేను పనిచేయాలని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప సామాజిక విప్లవకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దేవదేవుడి పూలే యొక్క ఆశయాలకి ఈరోజు పాలక వర్గాలు తూట్లు పడుతున్నాయి. తూట్లు పడిచేటువంటి ఆ తూట్లని పాలక వర్గాలు చేసేటువంటి కుట్రని గమనించి వాటికి వ్యతిరేకంగా ఈరోజు మనం నిలబడాలి, వాటికి వ్యతిరేకంగా మనం పోట్లాడాలి, వాటికి వ్యతిరేకంగా మనం కలబడాలి. వాటికి వ్యతిరేకంగా ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి శ్రామిక వర్గాన్ని, కార్మిక వర్గాన్ని, లేకపోతే లేబర్ మార్కెట్ లో శ్రమ నమ్ముకునేటువంటి శ్రమజీవులని, దళితులని, గిరిజనులని, బలహీన వర్గాలని అందరినీ కూడా ఏకం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏ అంబేద్కర్ ఆశయం కోసమైతే, ఏ పూలే ఆశయం కోసమైతే కట్టుబడి పనిచేస్తాం అనుకుంటున్నారో, ఏ విచ్ఛిన్నకర శక్తులైనా సరే ఐక్యతకి భంగం కలిగించేటువంటి చర్యలకు పూనుకుంటే వాటిని ఎదిరించాల్సిన బాధ్యత ఈరోజు అంబేద్కర్ వారసులకి, పూలే వారసులకి, సమాజంలో కులరహితాన్ని సమాజాన్ని నిర్మించాలనేటువంటి వాళ్ళ మీద ఉంది. ఈ కర్తవ్యాన్ని మరవకూడదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంబేద్కర్ గారు ఈ అట్టడుగు వర్గాలకి, అణగారిన వర్గాలకి, ఈ దళితులకి ఈరోజు సమానత్వం కావాలని కోరుకున్నాడు. సమానత్వం ఎలా వస్తుంది? సమానత్వం రావడానికి ఈరోజు మూలమైనటువంటిది రాజ్యాంగం అని చెప్పి భావించాడు. రాజ్యాంగం రచనా కమిటీలో తాను బాధ్యత తీసుకుని ఆ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఆయన చెప్పినటువంటి దాంట్లో ఆయన ఆలోచన విధానం, ఆయన ఆచరణ ఈరోజు ఈ భారతదేశంలో మనుషుల మధ్య ఉన్నాయి, కులాల మధ్య అడ్డుగోడలు ఉన్నాయి. ఈ కులాల మధ్య ఉన్నటువంటి అడ్డుగోడలు కూర్చోకపోతే సమానత్వం రాదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఒక ప్రమాణికంగా తీసుకున్నాడు. రాజ్యాంగాన్ని ప్రమాణికంగా తీసుకుని రాజ్యాంగంలో అందరూ సమానమే, అంటరానితనం పాటించొద్దు, వివక్షత ఉండకూడదు, అందరికీ అనేక అవకాశాలు ఉండాలి అని చెప్పి
అంబేద్కర్ గారు తను రాసినటువంటి రాజ్యాంగంలో దళితులకు, గిరిజనులకు, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకి హక్కులు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. రిజర్వేషన్ కల్పించిన పరిస్థితి ఉంది. సమానత్వం ఈరోజు అందరంతాన్ని పాటించొద్దు, లేకపోతే వాళ్ళ మీద దాడులు జరగవద్దు, వాళ్ళని ఈరోజు అణచివేయొద్దు, వాళ్ళని గ్రామ బహిష్కరణ చేయొద్దు అనేటువంటి దానికోసం దళితులకి రక్షణగా, బలహీన వర్గాలకి రక్షణగా, సేవా కులాలకి రక్షణగా రాజ్యాంగంలో ఆర్టికల్స్ ని పొందుపరిచినటువంటి పరిస్థితుంది. అందరూ సమానత్వం, ఎవరికి ఎంతైనా భూమి ఉండొచ్చు, ఎవరికి కోట్లు ఉండొచ్చు, వారు ఏ కులంలో పుట్టొచ్చు, వాడు ఏ మతంలో పుట్టొచ్చు. భారతదేశంలో సమానత్వం ఈరోజు రాజ్యాంగంలో ఓటు ద్వారా కల్పిస్తానని చెప్పి అందరికీ ఈ భారతదేశటువంటి వాడికి ఒక మనసుకి ఒకే ఓటు అనేటువంటి దాన్ని రాజ్యాంగంలో కల్పించాడు. ఈరోజు అగ్రవర్ణాలకి, లేదంటే భూస్వాములకి, లేదంటే కార్పొరేట్ సంస్థలకి, లేదంటే పారిశ్రామికవేత్తలకి ఈరోజు 2 ఓట్లు, ఒక ఓటుకి 2 విలువలో, 3 విలువలో, లేకపోతే ఒక విలువ అనేటువంటిది ఈ తారతమ్యం లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఓటు హక్కు ఈరోజు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులకి, ఆ రోజుల్లో ఉన్నటువంటి భూస్వాములకి, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాచరికంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులకే, కొంతమంది ఓటు హక్కు పరిమితమైనటువంటి దశ నుంచి అంబేద్కర్ గారు ఈరోజు అందరికీ సమానత్వంగా సూచించేటువంటి ఓటు హక్కుని రాజ్యాంగం కల్పించారు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ రోజు ఓట్లు వేసేటువంటి వాళ్ళు, ఆ కంపెనీ, వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు ఓటు హక్కు ఉండే పద్ధతుల్లో, ఇతరులకి ఓటు హక్కు లేనటువంటి పద్ధతుల్లో